జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం, దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతూ మన గోల్ ని అచీవ్ కావాలి. అందరూ జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అనుకుంటారు, కానీ ఇది గ్రేడ్ సి. ఇది గ్రేడ్ సి గా ఎలా తయారైంది? మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, దీన్ని ఎలా ముగించాలి, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ 1 month బిఫోర్ మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలనే విషయాలు తెలియకపోవడం, అంత బల్క్ డేటాను అంత ఫ్యాక్ట్స్ ను ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల మీద ఇబ్బంది పడడం, మరి ఎలాంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకున్న సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతుంది, ఫాస్ట్ గా రివిజన్ అవుతుంది అన్న విషయాలు తెలియకపోవడం వల్ల ఇది ఇబ్బందిగా పడుతుంటారు. అన్ని ఒక ప్రాబ్లమ్స్ అయితే, ఇంకొక ప్రాబ్లం మన చేతిలో చేసుకుంటాం. హై స్టాండర్డ్ బుక్స్ అంటే ప్రైవేట్ ఆథర్ రాసినటువంటి వందలాది పేజీల బుక్స్ ను హై స్టాండర్డ్ బుక్స్ అనుకొని ఇవి పదే పదే చదువుతూ ఉండడం. నెక్స్ట్ ప్రతి నెల వచ్చేటువంటి మంత్లీ మ్యాగజైన్స్ చదువుతూ 1 year 2 years గ్యాదర్ చేస్తూ వీటిని పెద్ద సబ్జెక్ట్స్ గా తయారు చేసుకోవడం. కొంతమంది ఆస్పిరెంట్స్ అడ్వాన్స్ గా ఆలోచించి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ నోట్స్ కూడా గ్యాదర్ చేసుకుంటుంటారు. ఇది రీసెంట్ గా పాపులర్ అయిన విషయం. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ లో ఉన్నటువంటి వేలాది పీడిఎఫ్ డేటా విషయాలన్నీ కూడా గ్యాదరింగ్ చేసుకుంటూ ఒక పెద్ద సముద్రం లెక్క దీన్ని తయారు చేసుకుంటారు.